ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, మీ మనవడు. నా బంగారు కొండ. నిన్ను చూసే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వడేమో అనుకున్నాను, కానీ ఇంత తొందరగా ఇస్తాడనుకోలేదురా. మనవడంటే అంత మురిసిపోతుంది, ఇవిడ గొడవ చేస్తుంది అత్తయ్య. ఆ అమ్మి గురించి నీకు సరిగ్గా తెలీదమ్మి. బాగున్నంతసేపు బాగానే ఉంటాది, అరసడం మొదలు పెడితే ఇగంతే. హలో మిస్టర్ హస్బెండ్, చూసారా వదిన అన్నయ్య ఎంత సంతోషంగా ఉన్నారు కదా. అక్క కళ్ళల్లో ఎంత ఆనందం చూసి ఎన్ని రోజులైందో. దేవుడు అక్కకి ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇస్తే ఎంత బాగుంటుంది. సురేష్ పేరుకు తగ్గట్టే అచ్చం మీ నాన్నలానే ఉన్నాడు కదా. ఏమయ్యా పరంధామయ్యా, మళ్ళీ నీ కుటుంబంతో ఉండడానికి వచ్చావా? ఏంటి అందరూ నన్నే చూస్తున్నారు? అత్తయ్య గారు, అది వదిన, నేను చెప్తాను వదిన. పిన్ని గారు, బాబుకి కౌశికి వదిన వాళ్ళ నాన్న పేరు పెట్టాలని అనుకున్నాము. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా పెదనాన్న పేరు వచ్చేలా పెట్టాలని అక్క అనుకున్నారతయ్య. మేము కూడా సురేష్కి రెండో బిడ్డ పుడితే మా ఆయన పేరే పెట్టాలనుకున్నాం. అదిగా చెల్లెమ్మా, పెద్దదానివి, కొంచెం అర్థం చేసుకో. పెద్దదాన్ననే మర్యాద నీ కూతురుకు కూడా ఇవ్వమని చెప్పన్నయ్యా. వీడు నా మనవడు కూడా, నాకు కూడా హక్కుంది. అయ్యో, హక్కుందత్తయ్య. అందుకే కదా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ అర్థం చేసుకోండి. బాబుకి మా నాన్న పేరు పెట్టాలని నా ఆశ. అమ్మా, ఏ పేరు పెడితే ఏముంది? కౌశికి కోరుకున్నట్టు వాళ్ళ నాన్న పేరు పెట్టనివ్వు. నువ్విలా ఆవిడ చెప్పిన ప్రతిదానికి తలాడిస్తున్నావు కాబట్టే నిన్నిలా ఆడుకుంటుంది. అత్తిల్లంటే మర్యాద లేదు, అత్తంటే గౌరవం లేదు, అత్త మాట అంటే లెక్కే లేదు. అన్నీ ఈవిడ ఇష్ట ప్రకారం జరిగేటట్టయితే ఇంకా మనమెందుకు ఇక్కడ? పోదాం పద. చెల్లెమ్మా, అది కాదు. అయ్యో పదరా. పిన్ని గారు ఆగండి. ప్రతి సమస్యకి గొడవ పడ్డమే సమాధానమా చెప్పండి? మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఏందమ్మే మాట్లాడి తేల్చుకునేదే? ఏం అవసరంలా, పోతానంటా ఉండదు కదా, పోనీరాదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నా మనవడు నా వారసుడు అంటున్నారు. మీ హక్కుల గురించి మాట్లాడే ముందు మీ బాధ్యతలు మీరు నిర్వర్తించారో లేదో ఆలోచించండి అత్తయ్య. ఒక్క నిమిషం ఆగుతారా ప్లీజ్? ఆల్రెడీ కోపంలో ఉన్న పిన్ని గారికి ఇంకా ఎందుకు కోపం తెప్పిస్తున్నారు? అత్తయ్య, ముందు మీరు కూర్చోండి, నిదానంగా మాట్లాడి సమస్యని పరిష్కరించుకుందాం. ఎందుకు బాబు కూర్చోవడం? కౌశికి చెప్పాలనుకున్నవన్నీ ఆళ్ల నోటితోనే చెప్పించింది కదా. ఏం కౌశికి, నువ్వు అనాల్సినవి నేను వినాల్సినవి ఏమైనా ఉన్నాయా? పిన్ని గారు, కౌశికి వదిన మనసులో మీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదని మీకు కూడా తెలుసు. మరెందుకు బాబు ఫంక్షన్ రోజు గొడవ పడ్డం? సరే, మీ అందరికీ ఓకే అంటే 2 పేర్లని చిట్టీల్లో రాసి దేవుడు ముందేసి ఒకటి తీద్దాం. ఏ పేరు వస్తే అదే పేరు పెడదాం. మరి అందరు ఏమంటారు? మంచి ఆలోచనమ్మా, అప్పుడిక ఏ గొడవ ఉండదు. ఏందమ్మే? అత్తయ్య గారు, మీకు ఓకేనా? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? సరే కానివ్వండి. మీరందరూ కూర్చోండి, మేము వెళ్ళి స్లిప్స్ లో పేర్లు రాసుకుని వస్తాం. పద కేదార్. పద. రండి చెల్లెమ్మా, కూర్చోండి. పదమ్మా. ఆడ్నే ఉండి కౌశికి ఆదిలక్ష్మికి గొడవ పెడదామనుకుంటే ఇట్టా పక్కకి లాక్కొచ్చుండావేందమ్మి? మనం నేరుగా ఏం చేసినా వదిన మావయ్య దగ్గర బుక్ అయిపోతున్నాం కదా అత్తయ్య. పైగా మీరే కదా కొన్ని రోజులు మనం తిన్నగా ఉండాలి అన్నారు. అలా అని ఏమీ చేయకుంటే ఇంకా ప్రమాదం కదా నిషి. మెల్లగా కేదార్ జగదాత్రి ఇంటిని
పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఏమీ చేయొద్దని నేను చెప్పడం లేదు. ఏం చేసినా దొరకకుండా చేద్దామని చెప్తున్నాను. అమ్మీ నువ్వేం చెప్తా ఉండావో నాకేం అర్థం కావడం లేదో. సరిగ్గా చెప్పమ్మీ. కర్ర విరక్కుండా పాముని చంపుదామంటున్నాను. ఈ ఫంక్షన్ ఆగిపోవాలి కానీ ఆపింది మనమని తెలియకూడదు. అదెలాగా? ఆదిలక్ష్మి ఆంటీకి వదిన మీద కోపం వచ్చేలా చేస్తే చాలు, మిగతాదంతా ఆవిడ చూసుకుంటుంది. ఇప్పుడు జగదాత్రి వాళ్ళు నిజాయితీగా సురేష్ అన్నయ్య వాళ్ళ నాన్న పేరు, పెద్ద మావయ్య పేర్లు చీటీలో రాసుకుని వస్తారు కదా. అవును. మనం ఆ చీటీలను తీసుకుని మన 2 చీటీల్లోనూ కౌశికి వదిన వాళ్ళ నాన్న పేరే రాసి ఎవ్వరికి తెలియకుండా బౌల్లో వేసిద్దాం. ఆ, అప్పుడు పిల్లోడికి మా బావగారి పేరు పెడతారు గాని గొడవెట్ట అవుతుంది. అలా 2 చిట్టీలో ఉన్నది పెదనాన్న పేరే అని అత్తయ్యకి తెలిస్తే అవుతుంది కదా గొడవ. గొడవేందప్పోడా? ఆ ఆదిలక్ష్మి ఇల్లు పీకి పందిరేస్తుంది. ఫంక్షన్ జరగనివ్వదు. వదిన మీద ఇంకొంచెం కోపం వచ్చేలా మనం చేయగలిగితే సురేష్ అన్నయ్యని బ్లాక్మెయిల్ చేసైనా విడాకులు తీసుకోమంటుంది. అంటే అప్పుడు పిల్లోడు ఎప్పటికీ కౌశికి దగ్గర ఉండడు. అవునమ్మా, అప్పుడింక మన దారికి ఎవ్వరూ అడ్డురారు. అమ్మి నిషి ఎంత మంచి ఐడియా చెప్పుండావో. ఒక్క దెబ్బతో ఎన్ని పిట్టలు పడతా ఉండాయి. మనం ఈ పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలత్తయ్య. ఆ జగదాత్రికి చిన్న అనుమానం వచ్చినా చేసిన తప్పుని బయటపెట్టి అందరి ముందు మన పరువు పోయేలాగా చేస్తుంది. ఈసారి అలా జరగదు నిషి. ఎవ్వరికీ తెలియకుండా మన మీద అనుమానం రాకుండా ప్లాన్ చేద్దాం. ఇంత గొడవ జరగడానికి కారణము ఆ జగదాత్రి కేదారని చెప్పి వాళ్ళని కూడా ఇంట్లో నుంచి తరివేయొచ్చు. అవును, పదని వెళ్దాం. పదండి. ఏం ఆలోచిస్తున్నావు కేదార్? ఒక్క ఫంక్షన్ జరగడానికి ఇలాంటి ఎన్ని అడ్డంకులు దాటుకుని వెళ్ళాలా అని దాత్రి. పిన్ని గారు జైలు నుండి వచ్చారు కదా, ఆవిడలో చాలా మార్పు వస్తుంది అనుకున్నాను. నేను అలానే అనుకున్నాను దాత్రి. కానీ పైకి చెప్పట్లేదు గాని అక్క మీద ఆవిడకి ఇంకా పీకల దాకా కోపం ఉంది. ఒకవేళ చీటీలో పెదమావయ్య గారి పేరేమైనా వచ్చి ఆవిడ గొడవ చేయకుండా ఉంటే అదే చాలు. సరే వెళ్దాం పద. రెండు పేర్లు కరెక్ట్ గా రాసాం కదా? రాసాం దాత్రి. సరే అయితే వెళ్దాం పద.